జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎలక్ట్రానిక్ మీడియా దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు చిందం కరుణాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా చిందం కరుణాకర్, ఉపాధ్యక్షుడిగా పరశురామ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పల్లె చిన్ని కృష్ణ గౌడ్, క్యాషియర్గా మచ్చ శివకుమార్, కార్యదర్శిగా దేవరాయ యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చిందం కరుణాకర్ మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలపై తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని వెల్లడించారు. హెల్త్ కార్డులు ఇప్పించడంతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా ముందు ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నాయకులు లక్ష్మారెడ్డి, ఆనంద్, నరేష్, గజం కళ్యాణ్, సమీర్, శంకర్, రాజశేఖర్, సుధాకర్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నూతన అధ్యక్షునిగా చిందం కరుణాకర్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షునిగా పరశురామును కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా బాడీని పూర్తిగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్టుల సమస్యలపై రోజు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులే కావచ్చు, ఇంకా వగేరా ఏదైనా కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక నుంచి అందరూ ఒకే తాటిపై ఉండి ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, వారధిగా ఉండే జర్నలిస్టులకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద సమిష్టిగా ఉండి పోరాడటానికే ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మీడియా దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు మీతో కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను దుబ్బాక విజయవర్గ జర్నలిస్టులకు ఇప్పటివరకు ప్లాట్లు రాలేదు. ప్లాట్ల కోసం నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అందరి ప్లాట్లు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడానికి నేను కృషి చేస్తానని చెబుతున్నాను. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు కానీ ప్రెస్ క్లబ్ కోసం కానీ కృషి చేస్తానని చెబుతున్నాను. జర్నలిస్టులపై దాడులు జరిగిన దానికోసం ప్రత్యేకంగా ముందుండి పోరాటం చేస్తానని తెలుపుతున్నాను.